హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్యారెట్ పాయసం చేసుకుందాం రండి. ముందుగా మనం క్యారెట్ను తురుముకుని పక్కన పెట్టి నానబెట్టిన సగ్గు బియ్యాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. అదే రకంగా కడాయి వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి వేసుకుని ఆ నెయ్యి మరిగిన వెంటనే మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని బాగా వేపాలి. వేపిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకుని మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని ఆ యొక్క వేడి కడాయిలో వేయించి అది వేగిన వెంటనే తీసి పక్కన పెట్టుకుని వెంటనే మనం ఆ యొక్క కడాయిలో ఒక కప్పు నీళ్లు పోసి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించాలి. ఉడికించిన సగ్గుబియ్యం అలా ఉడుకుతూ ఉంటుంటాయి. క్యారెట్ని కూడా వేసి కలిపి బాగా ఉడికించాలి. ఆ ఉడుకుతూ ఉన్నప్పుడు అండి ఉంటుందండి స్మెల్, చాలా చాలా ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అదే రకంగా మూత పెట్టుకుని మూత తీసి అలా ఉడుకుతూ ఉండగా యాలకులు అదే రకంగా వేసి అలాగా కొద్దిగా వాటరు తర్వాత చిక్కని పాలు వేసుకుని కలుపుతూ ఆ యొక్క అందం, ఆ యొక్క రుచి, ఆ యొక్క చిక్కదనం తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసండి. అలా కలుపుతూ ఉంటుందండి. కొంచెం నెయ్యి, అబ్బాబాబా ఏమి స్వీట్ అండి. అతి తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా చేసే స్వీట్ ఏదైనా ఉందంటే ఇదేనండి. మీరు కూడా ఈ స్వీట్ తయారు చేసుకుని టేస్ట్ చేస్తారని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తారని చెప్పి నా యొక్క ఆశ. థ్యాంక్ యూ, బాయ్.